హాయ్ 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 అందరికీ హాయ్. బాలకృష్ణ గారి లైనప్ అయితే మామూలుగా లేదు. రోజు రోజుకి లైన్ అనేది పెరుగుతానే పోతుంది. రోజు ఒక డైరెక్టర్ పేరైతే వినపడతానే ఉంది. ఇదైతే ఆగటం అయితే లే, రోజు ఒక డైరెక్టర్ పేరైతే వినపడతానే ఉంది. చాలా రోజుల నుంచి వినపడేటి అయితే కొన్ని ఫిక్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మనమైతే ముందు వీడియోలలో కూడా మాట్లాడుకున్నాం. కానీ మళ్ళా అప్పుడు వినపడతా ఉన్న దాంట్లోనే ఇప్పుడైతే ఇంకొకటి కూడా ఫిక్స్ అయింది అన్న న్యూస్ అయితే బాగా గట్టిగా అయితే వస్తుంది. దాని గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఆ కాంబో మరేదో కాదు, బాలకృష్ణ గారు అలాగే కొరటాల శివ గారు కలిసి ఒక మూవీ అయితే చేయాలని అయితే అనుకొని అయితే ఉన్నారంట. కొరటాల శివ గారు అయితే బాలకృష్ణ గారికి స్టోరీ కూడా చెప్పడం అయితే జరిగింది. చెప్పిన తర్వాత బాలకృష్ణ గారు కూడా ఓకే అయితే చేయడం కూడా జరిగింది అన్న టాక్ అయితే బయట బాగా నడుస్తుంది. అసలు వీళ్ళిద్దరు మూవీ చేస్తారా చేయరా, ఒకవేళ చేస్తే మనకి ఎప్పట్లోగా తెలుస్తుంది అనే విషయానికి వస్తే, ఎన్టీఆర్ గారి పుట్టినరోజు అయితే ఉంది కదా, ఆ రోజుకిన దేవరా 2 మూవీకి సంబంధించిన అప్డేట్ ఏదన్నా వస్తే అప్పుడైతే క్లారిటీ అనేది అయితే కొంచెం అయితే వస్తుంది. ఇంకా ఒకవేళ ఆ రోజు పుట్టినరోజు ఆ పొద్దు ఏది అనౌన్స్మెంట్ కానీ ఏది రాకపోతే ఇంకా బాలకృష్ణ గారితో ఫిక్స్ అయినట్టే. ఇంకా దీనికి సంబంధించి ఎప్పుడు క్లారిటీ ఫుల్ గా వస్తుందంటే బాలకృష్ణ గారి పుట్టినరోజు అయితే ఉంది కదా, ఆ రోజు అయితే అనౌన్స్ అయితే చేస్తారంట. వీళ్ళిద్దరు పుట్టినరోజులలో ఏదో ఒక పుట్టినరోజు ఆ పొద్దు అయితే క్లారిటీ అయితే వస్తుంది దీని మీద అయితే. ఇంకా ఎన్టీఆర్ గారు చేస్తున్న మూవీ డ్రాగన్ మూవీ అయితే వాళ్ళైతే 2027కి అయితే పోయింది కదా, ఇంకా అందుకని దేవరా 2 ఇప్పుడు ఏమైనా తీయరేమో, ఇంకా అది అయిపోయిన తర్వాత తీస్తారేమో, అందుకు ఇప్పుడు బాలకృష్ణ గారితో చేస్తారేమో అన్నది బాగా నడుస్తుంది బయట అయితే. ఇంకా వీళ్ళిద్దరు ఫిక్సే అనేది అందుకనే నడుస్తుంది బయట అయితే. మరి చూడాలా ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో. మనమైతే కొన్ని రోజులు అయితే ఆగి ఉండాలా, ఇంకా ఎక్కువ టైం అయితే లేదు, దగ్గరలోనే మనకైతే తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళు అప్డేట్ చేసినప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు నేనైతే ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో అనేది అయితే చేస్తా. మీరైతే అంత లోపల ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ గంటనైతే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి వెంటనే చేరుకుంటది. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.